మొన్ననే నేను ఒక అంశాన్ని ప్రస్తావించా. జగన్ చంద్రబాబు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఉండేది. ఆధిపత్యాన్ని తను వారసత్వంగా తీసేసుకున్నాడు. అయితే తెలుగుదేశానికి ఎస్సీ సామాజిక వర్గంలో అభ్యర్థుల కొరత ఎప్పుడు వేలాడుతూ ఉండేది, వెంటాడుతూ ఉండేది. అప్పుడే రిటైర్ అయిన వాళ్ళు, లేకపోతే ప్రస్తుతం డ్యూటీల్లో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ల భార్యలో అడగడం, వాళ్ళకి సీట్లు ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టుంటారు కాబట్టి అటువంటి రూట్లోనే నడిచింది తప్పించి బలమైన నాయకులు వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళు, వరలరామయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి గెలుపులకు సంబంధించి దోబూచులాట. వరలరామయ్య అయితే పాప ఎప్పటిదాకా విజయం సాధించలేదు, ఆవిడ అనిత ఒకసారి గెలిచి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో బలమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, ఇప్పుడు జగన్ ఎవరికైతే ఎస్సీ సీట్లలో మార్చాడో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం బాట పడుతుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఎలీజానో, రక్షణ నిధినో, ఇట్లాగా తిరువూరుకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు నల్లగట్ల స్వామిదాస్ లాంటి బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు. ఆ స్వామిదాస్ ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రిందసారి తీసుకెళ్ళి జవహర్ని పెట్టుకు రావడాలు, లేకపోతే అంతం పెట్టుకు రావడాలు, ఇట్లా మార్చుకు రావడాలు, ఈ కథ అంతా నడిచింది. ఇప్పుడు చూస్తే అక్కడ రక్షణ నిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇటు ఆశిస్తున్నారు సీటు తెలుగుదేశం పార్టీ తరఫున, అటు మాట్లాడుకుంటున్నారు. ఇది నెంబర్ 1. రెండోది, కొలికపూడి శ్రీనివాస్ అమరావతి తాడికొండ ప్రాంతాన్ని కోరుకుంటుంటే ఆయన్ని తిరువూరికి పంపిస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.